బ్రేకింగ్ న్యూస్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు కనబరుస్తోంది. కీలక నిందితులకు చెందిన 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డి ఆస్తులున్నాయి. మద్యం కుంభకోణంలో ప్రభుత్వానికి 4,000 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మరోవైపు లిక్కర్ కేసులో A2 నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీకి తీసుకొని విచారించారు. కోర్టు అనుమతితో 2 రోజుల పాటు ఆయన్ని ప్రశ్నించారు. దాదాపు 100కి పైగానే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. దీంతో వాసుదేవరెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లిక్కర్ అమ్మకాల్లో కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించి కేసును సిట్టుకు అప్పగించడంతో విచారణ ముమ్మరంగా చేపట్టింది. దీంతో పలువురు వైసీపీ నేతలు ఈ కుంభకోణంలో ఉన్నట్లు గుర్తించి వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే కేసులో పలువురు బెయిల్పై విడుదలయ్యారు. మరికొందరు రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉన్నారు. వాసుదేవరెడ్డి సైతం రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో మరింత విచారణ కోసం సిట్ అధికారులు వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అనుమతి లభించింది. ఈ మేరకు వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ధి ఎవరికి చేకూరిందంటూ సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణలో వాసుదేవరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక 2వ రోజు విచారణ ముగియడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ చందు, ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు ఈడీ 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజ్ కుమార్, ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. దీనిలో ఈ కేసులో ఈడీ దూకుడును కనపరుస్తుంది. కీలక నిందితులకు చెందినటువంటి 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అటాచ్ చేసిన వాటిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డి ఆస్తులు కూడా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ప్రభుత్వానికి సంబంధించి అంటే 4,000 కోట్ల నష్టం జరిగినట్లయితే ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే తర్వాత మద్యం లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్టు ఈడీ అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి పేపర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చినట్టుగా కూడా విచారణలో తెలియపరుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ మరింత దూకుడిని కనపరుస్తూ కీలక నిందితులైనటువంటి వారి ఎవరైతే ఉన్నారో ఆ నలుగురి పైన 440 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన పరిస్థితి ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ చందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.